షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. యాదాద్రి భువనగిరి జిల్లాలో పార్వతీపురం అనే జిల్లాకు చెందిన నవ దంపతుల మృతి కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇప్పుడు నిన్నటి వరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని అందరూ భావించారు. రైలు తలుపు దగ్గర నిలబడి జారి పడిపోయారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఈ మరణాల వెనుక అసలు నిజం వేరే ఉందా? రైలు నుంచి పడిపోవడానికి కొన్ని నిమిషాల ముందు భార్యాభర్తల మధ్య ఏం జరిగింది అని ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ప్రయాణికుల రికార్డ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైలు వంగపల్లి ఆలేరు మధ్య వేగంగా వెళ్తున్న సమయంలో దంపతులు ఇద్దరు కూడా తలుపు దగ్గర నిలబడి ఉన్నారని చెప్తూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉన్నట్టుండి వారిద్దరి మధ్య ఏదో గొడవ మొదలైంది. మాట పెరిగింది. ఈ గొడవను తోటి ప్రయాణికులు గమనించారు. కొందరు వీడియో కూడా తీసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ గొడవ కూడా మనం ఇక్కడ ఒకసారి ఆ విజువల్లో కూడా క్లియర్గా చూడొచ్చు. అక్కడి నుంచి కొంతమంది ఆ వీడియోని రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ వాళ్ళు గొడవ పడే విధానం కూడా మనం చూడొచ్చు. ఆ పక్కనున్న ఆవిడ ఒక బాటిల్తో వాటర్ కూడా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ వాటర్ని తీసుకోలేదు. ఆ అబ్బాయి కూడా అక్కడ కొంచెం బ్రతిమలాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఒక చిన్నపాటి గొడవ వాగ్వాదం అయితే జరిగి ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనకి విజువల్ని బట్టి అయితే మనకి అర్థమవుతుంది. బట్ అక్కడైతే ఏదో గొడవ జరిగినట్లయితే మనకి అనిపిస్తూ ఉంది. ఆయన లాగి కొంచెం బుజ్జగించడం కావచ్చు, లేకపోతే ఏదైనా మందలించడం కావచ్చు, ఇట్లాంటివి అక్కడైతే ఆ వీడియోని చూస్తే మాత్రం మనకి అక్కడైతే క్లియర్గా అర్థం అవుతూ ఉంది. బట్ పక్కన ఆవిడ కూడా ఇక్కడ వచ్చి కూర్చోమ్మా అని చెప్తూ ఉంది. బట్ వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని కూడా గట్టిగా పట్టుకొని ఆ అబ్బాయి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఆవిడ వాటర్ ఇస్తున్న కూడా ఆ వాటర్ బాటిల్ని కూడా వాళ్ళు అక్కడ తీసుకోలేదు. ఆ గొడవ తారస్థాయికి చేరిన సమయంలోనే భవానీ రైల్లో నుంచి దూకేసిందా, లేక భర్తతో పెనుగులాటలో ఏమన్నా జారి కింద పడిపోయిందా? ఆమెను కాపాడబోయి సింహాచలం కూడా కింద పడిపోయాడా, లేక ఇద్దరు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం భవానీకి 2 నెలల క్రితమే వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి జగద్గిరి గుట్టలో కాపురం ఉంటున్నారు వీరిద్దరూ. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లాలని ముచ్చటపడి గురువారం రాత్రి సికింద్రాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అయితే వీళ్ళు ఎక్కడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకుంది. అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్నపాటి గొడవ ఏదో జరిగినట్లుగా అయితే ఆ వీడియోని చూస్తే ఈ రోజు ఏదైతే మనకి ఆ ఫుటేజ్ రిలీజ్ అయిందో దాన్ని చూసైతే మనకి అర్థమవుతుంది. ఏదో ఇద్దరి మధ్య ఒక చిన్న వాగ్వాదం అయితే, చిన్న గొడవ లాంటిది ఏదో చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. బట్ ఇక్కడ అనుమానాస్పద కేసుగానే మనకి కనిపిస్తుంది. జారి పడ్డారా, లేకపోతే ప్రమాదవశాత్తు పడ్డారా, లేకపోతే ఏ విధంగా పడ్డారు అనేది, ఒకరిని కాపాడబోయి ఒకరేమన్నా పడిపోవడం జరిగిందా అనేది అయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం ట్రాక్ మెయిన్ చూసి సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం కూడా వెలుగు చూసింది. బట్ నైట్ అందరూ కొంచెం నిద్రలో ఉంటారు కాబట్టి ఆ ఇష్యూను కూడా ఎవరు గమనించిన పరిస్థితి కనిపించింది. అప్పటిదాకా అన్యోన్యంగా కనిపించిన ఈ జంట రైలు పట్టాలపై విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కూడా చలించిపోయారు. గొడవ పడుతున్న దృశ్యాలు నిజమే అయితే క్షణికావేశం 2 నిండు ప్రాణాలను కూడా ఇక్కడ బలిగుందని కూడా స్పష్టమవుతూ ఉంది. ప్రమాదమో, ఆత్మహత్యో, లేక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమో కానీ 19 ఏళ్ల భవానీ, 25 ఏళ్ల సింహాచలం 100 ఏళ్ల ఆయుష్ అర్థాంతరంగా ముగిసిపోయింది. పోలీసులు పూర్తి విచారణ జరిపితే తప్ప ఆ రాత్రి రైలు తలుపు దగ్గర అసలు ఏం జరిగిందనే మిస్టరీ వీడదు.